కిలా వద్ద నిర్వహిస్తున్నటువంటి 79వ స్వతంత్ర దినోత్సవం ఉత్సవాలు చాలా అట్టహాసంగా జరిగినాయి. ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు విచ్చేసి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి తన స్పీచ్ ఇవ్వడం జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో కొంతమందికి తన విధుల్లో ఏదైతే పోలీసులు కావచ్చు, ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ఉత్తమ విధులు నిర్వహించినటువంటి ఉద్యోగులకు కొంతమందికి సన్మానించడం జరిగింది. మరి ఇటు భాగంలోనే మనతో పాటు గ్రేహౌండ్ ఎస్పీ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వారు ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవడం జరిగింది. సో వారితో పాటు మనం ఇప్పుడు మాట్లాడి వారి సేవలకు ఈ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వారికి ఎలా అనిపిస్తుంది, వారి వల్ల ఈ బహుమతి పొందబడే వారికి వారు పొందుతున్నటువంటి సంతోషాన్ని మనతో పాటు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. థ్యాంక్ యూ. ముందుగా మీ ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకి మరియు భారతదేశ ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐపీఎం మెడల్ తీసుకోవడం అనేది నా జీవితంలో మర్చిపోలేని రోజు. నేను ఈ 34 ఇయర్స్లో చేసిన సేవకి గుర్తింపుగా మరియు గ్రేహౌండ్స్లో ఏదైతే మామూలుగా ఈ సమసమాజ స్థాపనకి ఈరోజు యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు నాకు ఈ అవార్డు రావడము నిజంగా మరి ఒక్కసారి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఈ గవర్నమెంట్కి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అవార్డు అందుకున్న తర్వాత మా యొక్క బాధ్యత మరింత మామూలుగా పెరుగుతుంది. ఇంతకు ముందు కంటే ఇంకా మరింత ఉత్సాహంతో మరింత ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని దీన్ని ఒక ఆసరాగా తీసుకొని మరింతగా సేవ చేస్తూ మన యొక్క తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చిన సహకారంతో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి మీ ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియకుంటూ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని సంబరంగా జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వినండి. సార్, ఒక మాట, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే మీరు చాలా ఉత్తమమైన పొజిషన్లో ఉన్నారు. మరి ఈ రోజు మీరు ఈ పొజిషన్ రావడానికి మీరు ఎప్పుడు రిక్రూట్ అయ్యారు, ఎప్పుడు విధులుగా జాయిన్ అయ్యారు, అసలు మీ నేపథ్యం, మీరు ఉద్యోగం చేరక ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ తల్లిదండ్రులు ఎవరు? నేను 1991 సంవత్సరము యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయినాము హైదరాబాద్ సిటీ పోలీసులో. నిజంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇన్స్పెక్టర్గా, తర్వాత ఏసీపీగా, అడిషనల్ ఎస్పీగా, ఈరోజు ఎస్పీగా రావడానికి చాలా మేము కష్టపడ్డాము. మాది సామాన్యమైన పేద కుటుంబము. ఇంటి దగ్గర అమ్మా నాన్నలంతా కూడా ఇల్లిటరేట్స్, తర్వాత వ్యవసాయ కూలీ చేసుకుంటూ బతుకుతారు. తర్వాత అటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక గ్రామీణ వాతావరణం నుంచి ఈరోజు సిటీలో ఇలాంటి పొజిషన్ తోటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క పురస్కారాన్ని అందుకోవటము చాలా ఇది మర్చిపోలేని రోజు. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటే సాధ్యం కానే కాదు. కాబట్టి పేద ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క శక్తి వంచన లేకుండా కష్టపడి చదువుకొని ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్తే డెఫినెట్గా మీరు అనుకున్న స్థాయికి రాగలుగుతారు. దీనికి చాలా మంది ఉదాహరణలు ఉన్నాము. కాబట్టి అందరూ కూడా ఇది నా యొక్క పర్సనల్ అనుభవాన్ని మీకు మామూలుగా చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్కి రావాలని మరి ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇదండి మరి గ్రేహౌండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు చెప్పిన మాటల్లో, నేను చాలా బీద కుటుంబం నుంచి వచ్చాను, అంచెలంచెగా ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఈరోజు ఎస్పీ స్థాయిలో ఉన్నానంటే దానికి తన పట్టుదల, కృషి మరియు ఈరోజు మెడల్ తీసుకున్నానంటే తన విధుల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ఏకాగ్రత, దాని కష్టాన్ని గుర్తించి ఈరోజు పోలీస్ మెడల్ అందుకోవడం, ముఖ్యమంత్రి చేతుల మీదుగా పోలీస్ మెడల్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నారు. మరి కెమెరామెన్ ఇలియాస్తో శ్రవణ్ కుమార్, హైదరాబాద్. థ్యాంక్ యూ.